అంటే జని అనేది వికారాంత సర్వధాతుభ్య ఈ అనే మొనాది సూత్రాల్లో ప్రత్యయం చెప్తారు. అంటే అన్ని ధాతువుల కంటే ఈ అనే ప్రత్యయం వస్తుంది అనమాట. అప్పుడు జన ధాతువుల కంటే ఈ ప్రత్యయం చేసుకుంటే దానికి జని అని అవుతుంది. దానికి కృతికార లక్షణ అనే సూత్రం చేత స్త్రీ ప్రత్యయాలు మీకు కృతికార లక్షణ అనే వాక్యం చదివామా లేదా? ఆ కృతికార లక్షణ అనే ఒక వాక్యం చెప్పారు. అంటే కృతంతమైనటువంటి వికారం ఎక్కడైతే ఉంటుందో అది అర్థంగా ఉన్న ప్రాతిపదిక కంటే ఇంగ్లీష్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు జని అని కావచ్చు. ఇప్పుడు అప్పుడు అలా తీసుకుంటే అప్పుడు జని అనే ప్రాతిపదిక కంటే సౌమ్య తెలిసినప్పుడు తార్కిక అర్థాల్లో ఎత్తని ప్రత్యయం వస్తుంది అనే అర్థం చెప్పచ్చు. జని మహతి అనే అర్థం చెప్తే అదేనమ్మా. వెరీ గుడ్. ఇలా చెప్పచ్చు. అంటే జని అని ఇకారాంత ప్రాతిపదిక తీసుకుని దాని కృతికార లక్షణ అనే సూత్రం చేత అనే వాక్యం చేత నీకు చెప్పి జని శబ్దాన్ని తీసుకుని దాన్ని పంచమ్యంతంగా తీసుకుని ఈ జని అనే ప్రాతిపదిక కంటే సౌందర్య తెలిసినప్పుడు మహతి అనే అర్థంలో ఈ యత్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పచ్చు. బాగుంది. ఇక అర్థమైందమ్మా క్లియర్గా? మామూలుగా జని అనే ప్రాతిపదిక జని అనే దీర్ఘ ఈకారాంత ప్రాతిపదిక సిద్ధించట్లేదు. కానీ కృతికార లక్షణ అనే వాక్యం చేత మనం చెప్తున్నాం. ఆ కృతికార లక్షణ అనే వాక్యం 4 అధ్యాయాలను వచ్చేసింది. అవి అంటే వార్తికంలో 4 అధ్యాయాలు మొదట్లో చదవలేదు కాబట్టి నాకు తెలియజేసుకోవచ్చు. అది స్త్రీలింగంలో జనిగా అవుతుంది అన్నమాట. మామూలుగా అంటే ఇక్కడ ఈ జన అనే దానికంటే ఈ సౌమ్య అనే అర్థంలో ఎక్కడిచ్చే నిపతిస్తున్నాడు అని కూడా చెప్పచ్చు. ఈ వహతి అనే అర్థంలో అంటే ఇది నిపాత సూత్రమా లేకపోతే ఇది సూత్రమా అనే ప్రశ్నలో మనం ఆలోచిస్తాం. నిపాత సూత్రం అంటే ఏంటి? ప్రతికృత్యాలు రెండు కూడా ఒకేసారి ఉచ్చరించడం. జన్యా అని జన్యాలను ఉచ్చరిస్తే అది నిపాతం. ఇక్కడ సిద్ధ రూపం ఏంటి? జన్య అనేది సిద్ధ రూపం అన్నమాట. జన్య అనేది సిద్ధ రూపం. జన్య అనే సిద్ధ రూపం ఇక్కడ నిపతించబడింది అని చెప్పచ్చు. లేకపోతే జని అనే ఈకారాంత ప్రాతిపదిక కంటే వహతి అనే అర్థంలో యత్ప్రత్యయం చేత విధించబడింది అని చెప్పచ్చు. తర్వాత ద్వితీయ సమర్థమైన శబ్దస్వరూపం అంటే అంటే విద్యకి అంటే అర్థం ఏంటి? అది తెలిస్తే నీకు అర్థానుష అంటే తెలుస్తుంది. విద్యకి అంటే కొట్టడం అన్నమాట. కొడుతున్నాడు అని అర్థం. విద్యతి అంటే కొడుతున్నాడు. జగతారణ్య కాదు. జగతారణ్య దానికి విద్యతి అని వస్తుంది. అధనుష విద్యతి అంటే ధనువు కాని దాంతో కొడుతున్నాడు అనే అర్థం ఉన్నప్పుడు ద్వితీయ దాంతో ప్రాతిపదిక అంటే ఈ యత్ ప్రత్యయం వస్తుంది అన్న. అదేనమ్మా. విద్యతి అంటే కొడుతున్నాడు. ఇప్పుడు కొడుతున్నాడంటే దేంతో కొడుతున్నాడు అనే ఆకాంక్ష కరణాకాంక్ష ఉంటుంది. కొడుతున్నాడంటే దేంతోనే, చేతితోనా, కర్రతోనా, కాలుతోనా, దేంతో దాంతో ఒక కరణం ఉండాలిగా. ఇప్పుడు ఆ కరణాన్ని ఒకదాన్ని ఉండకూడదని నిషేధిస్తాం. ఏంటది? ధనుషు. అంటే ధనువు కానటువంటి ఏదైనా కారణం ఉన్నప్పుడు
దానితో కొడుతున్నాడు, ధను భిన్నమైన కారణంతో కొడుతున్నాడు అని అర్థంలో ద్వితీయ సమర్థ శబ్ద స్వరూపం కంటే ఎట్ అనే ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇందులో వ్యాఖ్యానం కలిగి ఇచ్చారమ్మా. సర్వప్రాతిపత్తిగా సర్వధాతుభ్య ఇరువాపర్య అనే జనయితి అనే అర్థంలో జన అనే దానికంటే ఈ ప్రత్యయం చెప్పి దానికి కృతికారాలక్షణ అనే సూత్రం చేత ఈ ప్రత్యయం చెప్పి జనీ అనే ఈకారాంత ప్రాతిపదికను తీసుకున్నాను. కాబట్టి జనీ అనే ఈకారాంత ప్రాతిపదిక వస్తే జనీ అనే ఈకారాంత ప్రాతిపదిక అంటే ఈ వహతి అనే అర్థంలో ఎట్ ప్రత్యయం వచ్చింది. అప్పుడు జనీయా, జనీ అనేది ఈకారానికి ఎస్ఏహెచ్ అనే సూత్రం పైన 7వ అధ్యాయంలో చెప్తారు. ఆ సూత్రం చేత లోపం చేస్తే జన్యా జన్యా అని పోతుంది. జనీ వహతి అనే అర్థంలో జన్యా ఇక్కడ చిత్తరూపము జన్యా అనే ఈ సూత్రం చేత జనీ అనే ఈకారాంతం కంటే విధించిన తర్వాత జన్యాన్ని సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు. లేకపోతే సౌమ్య అనే అర్థంతో జన్య అనే నిలపిస్తుంది అని కూడా చెప్పవచ్చు. 2 అర్థాలు ఇక్కడ కుదురుతున్నాయి అన్ని సూత్రాల్లో మీరు అప్పుడు విద్యుత్ అదనుష ధనుష అంటే బాణం, ధనుష అంటే బాణం. అధనుష విద్యతి ధను కాని దాంతో కొడుతున్నాడు అనే ధను కాని దాంతో దానిని కొడుతున్నాడు అనే అర్థం ఉంది. ద్వితీయ సమర్థ శబ్ద స్వరూపం కంటే ఈ ప్రత్యయం ఇస్తుంది అన్న అక్కడితో అయిపోయింది. తర్వాత రథోపకాశంలో అయిపోయింది. అక్కడితో ముందు సూత్రంతో విద్యతి తద్విద్యతి తదధనుష విద్యతి దానిని ధను కాని దానితో కొడుతున్నాడు. ఇది చేతితో కొడుతున్నాడు అన్న లేదా రాయితో కొడుతున్నాడు, కాలుతో కొడుతున్నాడు. కొట్టడం దేంతమైనా సంస్కృతం కొట్టడానికి ఏదో కారణం ఉండాలి. కారణం ఏమి లేకుండా కొడుతున్నాడు అంటే కదా. దాంతో ఒక కారణాన్ని ఇక్కడ నిషేధిస్తున్నాం. ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పారు, పద్యాహ శర్కరాహ అని చెప్పారు. అంటే రాళ్లతో కొడుతున్నాడు, కాళ్ళని రాళ్లతో కొడుతున్నాడు అని చెప్పినప్పుడు ద్వితీయ సమర్థ ప్రాతిపదిక ఏంటి, కాళ్ళు అనే ప్రాతిపదిక. అప్పుడు ఈ కాళ్ళు అనే ప్రాతిపదిక అంటే ఎట్లొచ్చేం వస్తే పద్యాహ అయిందనమాట. అంటే పాదవు విద్యతి శర్కరాభిషి పాదవు విద్యతి అంటే రాళ్లతో కాళ్ళని కొడుతున్నాడు అనే అర్థం ముందు పాద ప్రాతిపదిక అంటే ఈ ఎట్లొచ్చేం వస్తే పాద ఎత్తు, దీనికి పాద అంటే పద్దని ఆదేశం వచ్చేస్తుంది. అవి 7వ అధ్యాయంలో చెప్తాను. పద్దని ఆదేశం వచ్చేసి పద్య పద్య అని అయిపోయింది. పద్యాహ ఏంటి, పద్యాహ అంటే రాళ్ళు అని అనుకుంటారు. అదేనామా ఒక్క పదానికి 100 అర్థాలు ఉండొచ్చు. పద్యము అంటే రాయి, పద్యము అంటే 100 అర్థాలు. 100 అర్థాలు ఇదొక అర్థం. ఇక్కడ ఏ అర్థం ఎక్కడ తీసుకోవాలనే దాన్ని మన సందర్భాన్ని సమయాన్ని చూసి ఆలోచించి తీసుకోవాలి. అందుకనే ఏం చెప్తాం, సంస్కృతంలోనే చెప్పాలి, వేరే భాషలో ఇదంతా చెప్పడం కుదరదు. అంటే ఆ పదానికి ఇంత సామర్థ్యం లేదు. లెగ్స్ అనే పదం కట్ట నీకు స్టోన్ అనే అర్థం వచ్చిందా? ఇక్కడ వస్తుంది పద్యాహ అంటే స్టోన్ అని అర్థం. ఇప్పుడు స్వతం ఏం చెప్పాము, ఇచ్చేది ఆధనుష తత్ అనేది ద్వితీయ సమర్థం నుంచి అభివృద్ధిలో వచ్చింది. అప్పుడు దానిని ధను కాని దాంతో కొడుతున్నాడు. దాని అంటే ఇక్కడ పెట్టుకున్న దేని కాళ్ళని ధను కాని దాంతో కొడుతున్నాడు. ధను కానిది ఏంటి, రాళ్ళు.
రాళ్ళు ధనుసు కాదు కదా, కాబట్టి కాళ్ళని రాళ్ళతో కొడుతున్నాడు అనే అర్థంలో, లేదా కాళ్ళని రాళ్లతో కొట్టుట అనే అర్థంలో రాళ్ళు కర్మము, కాళ్ళు కర్మ. కాబట్టి ఈ కాలు అనే ప్రాతిపదిక అంటే సంస్కృతంలో ఈ ఎత్ అనే ప్రత్యయం వచ్చి పద్య అని అయింది. పద్య అంటే ఏంటి? రాయి అని అర్థం, స్టోన్. ఇలా తెలుగులో కూడా చెప్పలేము. అర్థం కాలేదమ్మా. అధనుష దిచ్చతి అంటే దానిని రాయి కాంతాంతో కొడుతున్నాడు అనే అర్థమందు. తత్తు రాయి బాణంతో కాకుండా దేంతో కొట్టినా కూడా ప్రత్యయం వస్తుంది. ప్రత్యయం బాణంతో బాణేన ధనుషా దిచ్చతి పాదు అన్నాం అనుకో, అప్పుడు అక్కడ వాక్యం ఉంటుంది కానీ అక్కడ ప్రత్యయం రాదనమాట. ధనుష పాదు ఇచ్చతి అన్నాం అనుకో, ఇప్పుడు ధనుష అనేది వాక్యంలో ఉంది, అధనుష అనే సూత్రంలో ఉంది. కాబట్టి ఈ ధనుష పాదు ఇచ్చతి అనే అర్థంలో పాద ప్రాతిపదిక అంటే ప్రత్యయం కాదు. అలా కాకుండా పెన్ను తీసుకుని కొడుతున్నాడు ఏదో సరదాగా, అప్పుడు లేఖిన్యా పాదు విద్యతి అంటే అప్పుడు పద్యా లేఖిని. అర్థమైందమ్మా? హస్తేన పాదు విద్యతి చేత్తో కాలిని కొడుతున్నాడు అన్నప్పుడు పద్య హస్త. అర్థమైందమ్మా? పద్య అంటే చెయ్యి కావచ్చు, లేదా ఏదో దండం కావచ్చు. దండేన పాలు మిచ్చతి దండంతో కాలం, దండం అంటే కర్రతో కాలం కొడుతున్నాడు అనే అర్థంలో పద్య దండ. అర్థమైందమ్మా? అంటే ఇలాగా సంస్కృతంలో చూపిస్తుంది అని చెప్పడం కోసం చెప్తున్నాం. వేరే భాషల్లో ఎక్కడ ఇలా ఇలాంటి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ అనేది ఉండదు, లేదు, కనిపించట్లేదు. అర్థమైందా? ఇట్లా అర్థం కాకుండా తర్వాత ఇంకా చాలా ఇవన్నీ ఇలాంటివి చదవాలి. అప్పుడు తెలుస్తుంది. ఇవంతా మనం బేస్మెంట్ లెవెల్లో ఉన్నాం, బయట అయితే తెలుస్తుంది. తర్వాత లబ్ధ. లబ్ధ అంటే పొందువాడు అని అర్థం. లబ్ధ అంటే తృడి ప్రత్యయం అన్నమాట. ఇక్కడ లబ్ధ అనేది లబ్ధం. లబ్ధ అంటే తృడి ప్రత్యయం కానీ తృడి ప్రత్యయం అనేది లబ్ధ అనే ప్రాతిపదిక. లబ్ధ అంటే తృడి ప్రత్యయం వచ్చినప్పుడు లబ్ధు ప్రాతిపదిక, తృడి ప్రత్యయం వచ్చినా లబ్ధు ప్రాతిపదిక. దాని ప్రథమార్థం లబ్ధ అని ఉంటుంది. అంటే పొందువాడు, పొందుశీలకు కలవాడు అన్నమాట. తచ్చీల తక్షణ తత్సాధుకారి అనే అధికారంలో ఈ తృడి చెప్పారు. కానీ ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏంటి? లబ్ధాన్ని పొందువాడు అని అర్థం. ఇప్పుడు దేన్ని పొందువాడు? ధనం లబ్ధ అంటే ధనాన్ని పొందువాడు అనే అర్థంలో ధన్య అని ఒక అనుకుంటుంది అన్నమాట. ధన్య ధన గణం. ధన అనే దాని ద్వితీయ సమర్థ శబ్ద స్వరూపం కంటే, గణ అనే ద్వితీయ సమర్థ శబ్ద స్వరూపం కంటే లబ్ధ అనే అర్థంలో ప్రత్యయం వచ్చింది. అప్పుడు ధన్య అని అర్థం. ధన్యవాదముల దగ్గర కూడా ఈ ధన్య అని. కానీ ఈ తరం ఇంకా చాలా చర్చలు ఉంటాయి. అర్థమేదమ్మా? ధనం అనేది నైక ప్రకారం. ఆ నైక ప్రకారమైనటువంటి ధనాన్ని పొందువాడు అనే అర్థంలో ఈ ధన అనే ద్వితీయ సమర్థ దాని అర్థం ఈ ఎత్తు ప్రత్యయం వచ్చి ధన్య అని అనుకుంటుంది.
పొందువాడు అనే అర్థంలో అన్నాన్ని పొందువాడు అంటే అన్నం అనే ద్వితీయ సమర్థ కర్మస్వరూపం కంటే పొందువాడు అనే అర్థం ముందు నా ప్రత్యయం వస్తుంది. అన్నం లబ్ధ ఆన్న అన్నాన్ని పొందువాడు ఆన్నుడు. తర్వాత వశ్య వాడు వశుడైపోయాడు అనే పదం ఉన్నాము. ఆ వశంలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. వశము అంటే నేను ఇచ్చా అంటే అతను ఇచ్చేది తగినట్టుగా ఇతను ప్రవర్తిస్తున్నాను అతను వశుడైపోయాడు అంటే అర్థం ఏంటి? ఇతను ఇచ్చని ఇతను అంటే ఇతని ఇచ్చ మొత్తం పోయి ఎవరైతే ఇతన్ని వశీకరణ చేస్తుందో అతనికి నచ్చిన పనులన్నీ ఇతను చేస్తున్నాడు. అప్పుడు వశ్యుడు అని తర్వాత పదం అస్మిన్ దృశ్యం అస్మిన్ దీనియందు పదం పదం అంటే ఏంటి? కాలి గుర్తు. కాలు లేదా కాలు అంటే కాలు ఎక్కడ దాని ఎందుకంటే కాలి గుర్తు అన్నమాట. కాలి గుర్తు దీని ఎందుకు కనిపిస్తోంది అనే అర్థంలో పాద ప్రాతిపదిక అంటే ఎత్తనే ప్రత్యయం వస్తుంది అన్నమాట. అదేనమ్మా అస్మిన్ దృశ్యం అంటే దీని ఎందుకు కనిపిస్తోంది. దీని ఎందుకు కనిపిస్తోంది అని కాదు, దీని ఎందుకు కనిపించదగినది అని అర్థం. దృశ్యం అంటే దృశ్యధాతుడికి మనిషి శక్యార్థంలో ప్రత్యయం వస్తుంది. అదే ప్రత్యయం వచ్చి దృశ్యం అని దృశ్యం అంటే కాలు గుర్తు కనిపించదగినది. అంటే ఈ మనం ఎక్కడైనా రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కాలు కొంచెం తడితే ఏమవుతుంది? ఆ రోడ్డు మీద మన కాలు అచ్చు అలా కనిపిస్తుంది. ఒక క్షణం పడుతుంది, ఎక్కువ కాలం తర్వాత చూపిస్తే వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మన కాలు దేని ఎందుకు కనిపిస్తుంది? ఆ మార్గం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ బాధ అనే ప్రాతిపదిక అంటే ఈ అస్మిన్ దృశ్యం అనే అర్థంలో ఇది ఎత్త అనే ప్రత్యయం వస్తుంది అన్నమాట. అంటే మార్గే పదం దృశ్యం అప్పుడు పద్య మార్గ అని అవుతుంది. అర్థమేనమ్మా? అంటే మన కాలి ఉండే తడి ఆ కాలి ఆకారంలాగా ఆ రోడ్లో అలా కనిపిస్తుంది. అప్పుడు ఆ రోడ్డు ఏమైంది? పద్య అని అయింది. పద్య మార్గ పద్య పంథా. అర్థమేనమ్మా? అంటే ఇంకా మన కాలు ఇప్పుడే మనుషులు వెళ్ళారు, వీళ్ళ కాలు గుర్తులు ఇక్కడే ఉన్నాయి అని చెప్పడం కోసం. ఇందాక పద్యాలు వచ్చింది, అక్కడ అర్థం లేదు, ఇక్కడ అర్థం లేదు. అలాగే బురదలో కాలు పెట్టాం. బురదలోనో సిమెంట్లోనో లేదా ఇప్పుడే వేసిన పెయింట్లోనో కాలు పెడితే అవుతుంది, మన కాలు గుర్తు అలా ఉంటుందట. కొంతమంది దీనిలో స్వీట్ అమెరికన్ కూడా ఇంట్లో పెట్టుకుంటారు చాలా మంది. పత్తి అంటే ఏంటి? ఆ మట్టి కానీ ఆ పెయింట్ కానీ అది కూడా కావచ్చు. ఏదైతే అస్మిన్ పదం దృశ్యం దీని యందు కాలు కనిపింపదగ్గ యోగ్యత కలిగినది అనే అర్థంలో కాలు అనే ప్రాతిపదిక కంటే ఎత్త అనే ప్రత్యయం వస్తుంది. తర్వాత అస్య మూలం అనే అర్థం.
అర్థమందు అస్య మూలం దీని యొక్క మూలము అనే అర్థమందు ఇక్కడ ఇది ఏది విభక్తి ఎంతంటే ప్రత్యయం అని ఇక్కడ ముందు సూత్రాలనే పరమస్మిన్ దృశ్యం అంటే దీని ఎందుకు పాలు కనిపిస్తోంది కనిపించే యోగ్యత కలిగింది పాలు అనే ప్రథమాంతం కాబట్టి అక్కడ ప్రథమాంతం కంటే ప్రత్యయం ఇక్కడ కూడా ప్రథమాంతం కంటే ప్రత్యయం అర్థమైందమ్మా మూలం దీని యొక్క మూలము అనే అర్థమందు దీని యొక్క మూలము అనే అర్థమందు ప్రథమాసమంత శబ్దస్వరూపం కంటే ప్రత్యయం వస్తుంది ఇంకో కొంచెం అధికంగా ఇస్తున్నారని ఆదర్శి మూలం అస్య ఆదర్శి ఆదర్శి అంటే ఏంటంటే మొత్తం పైకి లాగేసేలాగా అది రాదు అనే అంతలాగా కలిసిపోయి ఉండడం ఆదర్శనం అంటే గృహ ఉద్యమనే అనే సాధులు అంటే చాలా ప్రయత్నం చేస్తే కానీ అది రాదన్నమాట మొత్తం మూలంతో పాటు తీసేస్తేనే వస్తుంది ఉదాహరణకి ఏవో బంగాళదుంప పాదులు క్యారెట్ పాదులు అవి ఎలా ఉంటాయి మూలంతో పాటు తీస్తేనే వస్తాయి చూసా ఉన్నాయి ఎప్పుడైనా ఇలాంటి మూలంతో పాటు మూలం అంటే రూట్స్ ఆ రూట్స్తో తీస్తేనే అవి వస్తాయి ఈ కందులు దశలు ఇలాంటివన్నీ కూడా ఈ మూలంతో పాటే తీస్తేనే వస్తాయి అనే అర్థం అంటూ ఈ మూల అనే ప్రాకృతి కంటే ఈ యత్ అనే ప్రత్యయం వస్తుంది ప్రథమాసం యొక్క శబ్దస్వరూపం కంటే అస్య మూలం దీని యొక్క మూలము అనే అర్థం అంటూ అని ఉండాలి అలాగే ఈ మూలంతో పాటు దీన్ని తీయాలి అనే అర్థం ఉండాలి ఇది ఆదరికి అనే దాని చేతి మనం చెప్తాము ఆదరికి ఆకమంతా గ్రహణం అంటే పూర్తిగా తీయడం పూర్తిగా తీస్తేనే అది వస్తుంది అని అర్థం తర్వాత ఏ విషయాన్ని నిపదించబడుతుంది అంటే ఇక్కడ అనుమతి చూడు అనుమతి ఏమిటి అనుమతి ఏమి లేవు స్వామిని తెలుసుకున్నప్పుడు ఇది నిపదించబడుతుంది జనిష్య అంటే ఒక పేరు దేనికి పేరు అంటే ఎవరికైనా కొంచెం అప్పు తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పక్షంగా మన జనువుని ఇచ్చేసినట్లయితే ఆ జనువుకి జనిష్య అని పేరు అన్నాం అర్థమైందమ్మా ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాము ఆ అప్పు మనం ఇవ్వలేకపోయాము దాని బదులు ఏం చేసాము మన ఇంట్లో ఉండే జనువుని ఇచ్చేసాము ఆవులు ఇచ్చి అంటే ప్రాచీన కాలంలో పశువులే సంపద కాబట్టి ఆ వాళ్ళ దగ్గర తీసుకున్నది వాళ్ళకి వెనక్కి ఇవ్వలేనప్పుడు మన దగ్గర ఉండేటటువంటి దేవుని ఇచ్చేటప్పుడు ఆ దేవునికి పేరు దేనుష్య అన్నమాట మామూలుగా దేని శబ్దం ఉకారాంతం దేవుడు దేనవన అని ఉకారాంత స్త్రీలింగం దేని శబ్దం ఇక్కడ ఏం చెప్తున్నారు ధనుష్ అని షకారాన్ని షుక్ అనే ఆగమని చెప్తున్నాను అంటే యత్తు ప్రత్యయము షుక్ అనే ఆగమము రెండింటిని ఇక్కడ నిపదిస్తున్నారు సౌమ్య అనే అర్థం ఉన్నప్పుడు ఈ సౌమ్య అనేది మనం శాస్త్రంలో చెప్పరు లోకంలోనే ఈ ధనుష్య అనేది ఒక సౌమ్య అని తెలుస్తుంది ఎందుకంటే భాష అనాదిగా ఉంటుంది అనాదిగా ఉండే భాషలో ధనుష్య అనేది ఒక దాని పేరు దేనికి ధనుష్య అని పేరు అంటే అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పుకి బదులుగా ఇచ్చేటటువంటి ఒక ఆవు పేరు ధనుష్య ఆ అర్థం ఉన్నప్పుడు ఈ సౌమ్య అనే అర్థం ఉన్నది కాబట్టి ఈ ధేను అనే దానికంటే యత్రచేము శుక్ అనే ఆగము రెండు వస్తాయి అప్పుడు ధనుష్య అని అవుతుంది
ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ అర్థ విశేషం ఏమీ చెప్పలేదు. అంటే ఏ అర్థంలో యత్ ప్రత్యయం వస్తుందని చెప్పలేదు. కాబట్టి ఇది స్వార్థంలో వస్తుంది అని అర్థం అన్నమాట. గణిష్య అనేది నిబంధించబడుతుంది. ఏ ప్రత్యాంతం కింద అంటే యత్ ప్రత్యాంతం కింద. ఏ అర్థమందు అంటే సౌమ్యార్థమందు. సౌమ్యార్థమందు అని చెప్పడం అలా కుదరదు. ఎందుకంటే సౌమ్యం 100 రకాలుగా ఉండొచ్చు. ఆ 100 రకాల్లో ప్రభుత్వంలో ఏంటి అంటే ఒక రుణాన్ని తీసుకుని ఆ రుణం బదులుగా ఇచ్చేది అనే అర్థమందు ఇది నిపదించబడుతుంది అన్నమాట. సంయుక్తం అంటే ఏంటి, కూడినది అని. గృహపతితో కూడినది అనే అర్థంలో జ్ఞప్రత్యం అంటే గార్హపత్య అవుతుంది. గృహపతి ఆదివృత్తి వచ్చేస్తే గార్హపత్య అవుతుంది. తర్వాత తుల్య ప్రాప్య మొదలైన అర్థాల్లో ఈ అర్థాలు నువ్వు కోశంలో చూడాలమ్మా. తర్వాత అన్ని అర్థాలు నీకు తెలియకపోతే కోశంలో చూడు. నావా కార్యం. కార్యం అంటే ఏంటి, కార్యం అంటే కార్యం అంటే ఏంటి, తరణాయ యోగ్యం కార్యం అంటే ఏడడానికి కుదిరేది. ఏడడానికి కుదిరేది అనే అర్థంలో కార్యం అని ఏంటి, నావా కార్యం నావ్యం అని. నావా కార్యం నావ్యం అంటే నావా అంటే ఏంటి, పడవతో దాటడానికి యోగ్యమైనది నావ్యము. ఏంటి నావ్యము, ఏదో చిన్న చెరువు లేకపోతే ఒక చిన్న నది, వాటిని చిన్న నది నావతో పాటు దాటేయచ్చు. కానీ సముద్రాన్ని చిన్న నావతో దాటలేదు. నావ్యం అంటే ఏంటి, ఏదో కొంచెం నీళ్ళు ఉండేటటువంటి ఒక చెరువు సరస్సు అలాంటిది చిన్న నదో. ఈ నీటిని చిన్న దాంతోనే దాటవచ్చు, లేదా నావతో దాటవచ్చు. తర్వాత ఏంటి, నౌ తార్య అంటే నావా తార్య. తర్వాత వయసా తుల్య అంటే వయస్సుతో సమానుడు. ధర్మ ప్రాప్య ధర్మేణ ప్రాప్యం. అర్థమేనమ్మా, ధర్మంతో పొందదగినది. అలాగే విషయేణ వధ్యం, మూలేన ఆనాభ్యం మొదలైనటువంటి ఏ పదాలు అయితే తెలియలేదో వాటిని ఒకసారి క్వశ్చన్ వచ్చింది.
ఆ, ఆ, ఇంతకుముందు మనం ఇది చూసాం. ఆ, ధర్మ పతి అర్థ న్యాయ అనే ప్రాతిపదికలు కంటే న్యాయాత్ అది అనతే అంటే ఎప్పుడు విడిపోకుండా ఉండేది అనే అర్థంలో, ఎప్పుడు కలిసే ఉండేది అనే అర్థంలో ఈ యత్ అనే ప్రత్యయం వస్తుంది. ధర్మాద్ అనపేతం అంటే ధర్మం నుండి ఎప్పుడు కూడా విడిపోనిది ధర్మ్యం. పథ అనపేతం అంటే మార్గం నుండి ఎప్పుడు వీడిపోనిది పథ్యం. అలాగే అర్థం నుండి ఎప్పుడు వీడిపోనిది అర్థ్యం. న్యాయం నుండి ఎప్పుడు వీడిపోనిది న్యాయం. ఈ ధర్మ్యం న్యాయం అనేది చాలా ప్రసిద్ధం. మిగిలిన అంత ప్రసిద్ధంగా వాడు, కానీ ధర్మ్యం ఇదం న్యాయం అంటూ ఉంటారు. ఇదం న్యాయం అంటే ఎప్పుడు న్యాయంతోనే ఉంటుంది, న్యాయం అంటే ఎప్పుడు విడిపోదు అనే అర్థం అన్నమాట. న్యాయం లేదు, న్యాయం లేదు. న్యాయం అంటే మామూలుగా అర్థం కావడం కోసం లా. న్యాయం అంటే న్యాయం నుంచి ఎప్పుడు విడిపోకుండా ఉండేది న్యాయం. అర్థమైందమ్మా? నిర్మితం అనే అర్థంలో ఛందస్సు అనే ప్రాతిపదిక అంటే యత్ అనే ప్రత్యయం వస్తుంది. బంధనం హృదయస్య బంధనం అనే అర్థం ముందు ఋషి కనుక తెలియబడినట్లయితే అప్పుడు హృదయం ఇందాక హృదయదారి కంటే ఎత్తు అప్పుడు ఏమైంది? హృదయస్య ప్రియ హృద్య. హృద్య అంటే బాగా నచ్చేది. ఇప్పుడు ఇక్కడ హృదయస్య బంధనం, హృదయానికి బంధింపదగినది అంటే ఏంటి అంటే పరిమి యొక్క హృదయము ఇతని చేత బంధించబడింది అన్నమాట అనే అర్థంలో ఇప్పుడు ఋషి అని తెలియబడుతుంది. అదేనమ్మా, ఇప్పుడు ఋషి ఎలా తెలియబడుతున్నారంటే పరిమి యొక్క హృదయాన్ని వశం చేసుకుని ఇతనికి తగినట్టుగా ఆ పనులు ఆచరించేవాడు అనే అర్థం ఋషి అని. అంటే సత్వ మార్గంలో పంపిస్తే అది ఋషి అవుతారు. వారికి ఆచరింపజేస్తే రజస్తంభ మార్గాల్లో ఆచరింపజేస్తే ఆ పనులు ఋషి కావు. సత్వ మార్గంలో పదవి యొక్క హృదయాన్ని బంధించేవాడు అనే అర్థం ముందు ఋషి తెలియబడ్డాడు. కాబట్టి హృదయస్య బంధనం అనే అర్థంతో హృదయ ప్రాతిపదిక అంటే యత్ప్రత్యక్షి నృత్యం అని అవుతుంది.
సాధువు అంటే ఏంటి? సాధువు అంటే సన్యాసి కాదు కాదు. సాధువు అంటే నిపుణుడు అని అర్థం. సాధువు అంటే నిపుణుడు, కుశలుడు, నిపుణుడు అని అర్థం అన్నమాట. సాధు అనే పదానికి సన్యాసి అని కూడా అర్థం ఉంది, ఋషి అనే విధంగా. కానీ అది ఇక్కడ గ్రహించబడు. సాధు అంటే మామూలుగా బాగుంది అని అర్థం, అంటే నైపుణ్యం తెలుసు. అంటే అక్కడ నిపుణుడు అనే అర్థం. కర్మని సాధుడు అంటే పని చేయడంలో నిపుణుడు. కర్మణ్య అంటే ఏ పని చేయడంలోనే అతను సరిగ్గా చేస్తాడు అనే అర్థంలో కర్మణ్య అని. కర్మని సాధుడు, ఏ పని అయినా చేయడంలో నిపుణుడు, యోగ్యుడు అని. అతిథి వసతి స్వపతి. అత్యతిథి వసతి స్వపతి సాధు అనే అర్థంలో అతిథి వసతి స్వపతి అనే సప్తమి సమర్థమైన ప్రాతిపదికలను కేవలంగా దాన్ని ప్రత్యేక వస్తుంది. సభాయోగం సప్తమి సమర్థమైన సభా ప్రాతిపదికలే పరంగా ప్రత్యేకిస్తుంది. సభ్య సభ్య అనే పదం విన్నాం లేదా? అంటే సభాయాం సాధువు అంటే ఈ సభలో ఉండడానికి నిపుణుడు, యోగ్యుడు అనే అర్థంలో సభ్య. సభాయాం సాధువు అనే అర్థంలో వేదంలో పంపించి సభేయమాన్ని అనేదాన్ని గేయాలు తర్వాత సమాన తీర్థేవాసి. సమాన తీర్థేవాసి. ఈ సమాన తీర్థము అంటే ఏకపదాన్ని గురుకులము అన్నాను.
అంటే సమాన గురుకులంలో ఉన్నవాడు అనే అర్థంలో ఏంటి సమాన తీర్థ అనే అర్థంలో ఈ ఎత్ర చేయవచ్చు. అప్పుడేనమ్మా సతీచ్ఛ అన్నమాట. సతీచ్ఛ అంటే అర్థం ఏంటి? ఒకే గురుకులంలో చదివినటువంటి వాళ్ళు అని, వాళ్ళు సతీక్షులు, ఇద్దరు ఒకటే దగ్గర చదివిన వాళ్ళు. ఇక్కడ ఆపుదాం, ఎందుకంటే తర్వాత సోదర శబ్దానికి కొన్ని విశేషాలు ఉన్నాయి, అవి మనం ఇప్పుడు చూస్తే మొదలు పెడితే పూర్తి అవుతుంది. ఇవాళ ఏం సూత్రాలు చూసాము? ఇక్కడ ఇక్కడ విషయం మారుతుంది, ఆ రూపంలో కొంచెం లేట్ అవుతుంది. రేపు చేస్తా కదా.